హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి కుండా బిర్యానీ అనమాట. కుండలో చేసిన బిర్యానీ ఇదైతే కరీంనగర్ నుంచి తీసుకురావడం జరిగింది. మా కారు 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ఆయన సర్వీసింగ్ ఇవ్వడం జరిగింది. పూర్తయిన సందర్భంగా ఏం బర్త్డే చేసింది కాదు, సర్వీసింగ్ ఇవ్వడం జరిగింది. సర్వీసింగ్ ఇస్తే మాకు పెద్ద బిల్లు, షార్ట్ అంత బిల్లు రావడం జరిగింది. అంటే బాధలో ఇప్పుడు బిర్యానీ తినబోతాను లేదు, పోయినాం కాబట్టి తెచ్చుకున్నాం. అదే తిండిపోటీ అన్నది. వాస్తవానికి తిండిపోటీలో 4కి 4 అని తెచ్చుకున్నాం. 4కి 4 బిర్యానీ అంటే పొట్లాలు కాదు, ఈ కుండలు 4కి 4 కుండలు అని తెచ్చుకున్నాం. కాకపోతే పిల్లలు ఒకటే కుండ ఇద్దరు తినడం జరిగింది. వాళ్ళు తినడం కంప్లీట్ అయిపోయినాక ఇక మూడు ఉన్నాయి అన్నమాట. అంటే వాళ్ళు చెరొకటి తింటారు అనుకున్నాం కానీ వాళ్ళకి ఫుల్ అయిపోయింది అనమాట. ఈ రాజావారి కుండ బిర్యానీ కుండలోనే చేస్తూ ఉన్నారనమాట. ఈ ఏదైతే కుండ మనకు కనిపిస్తుందో ఇది డైరెక్ట్ వాళ్ళు పొయ్యి మీద పెట్టి ఈ కుండలనే వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అప్పటి రోజుల్లో కుండలలోనే అన్నంలో కూరలు అవన్నీ వండేటోళ్ళు కదా. నాకైతే ఇప్పటికి గుర్తుంది, మా అమ్మమ్మ అయితే కలిగంజి పోసి అన్నం వండేది అనమాట. అంటే కుండల్ని వాళ్ళు అన్నం వండేది, ఏదైతే గంజి వాళ్ళు వంపుతారో ఆ వంపిన దాన్ని మళ్ళీ కుండలో స్టోర్ చేస్తే అది పులుస్తుంది. పులిసి తెల్లారి మళ్ళీ రైస్ ఏదైతే పెడతారో అప్పుడు అదే ఆ కలిగంజి పోసి వంపిన తర్వాత మళ్ళీ గంజి తీసేస్తారో, గంజి తీసేసినాక ఈ కలిగంజి పోసేది అనమాట. అట్లా ఆరోగ్య రీత్యా అప్పటి ఏవైతే వాళ్ళు వాడుతున్నారో అవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లా వీళ్ళు రాజావారి కుండ బిర్యానీ అని చెప్పేసి దగ్గరలో తినడానికి ఎన్నో చెప్తాను వర్షి. అంటే ఆరోగ్య ప్రయోజనాలు మస్తు ఉంటాయి కదా బాబా. కుండ నీళ్ళు తాగితే మంచిది అంటారు. కుండలో వంట చేసుకుంటే అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటదట. మరి ఎట్లుంటది ఏందనేది చూద్దాము. పిల్లగాళ్ళకి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చింది? అసలు గింతనే ఇద్దరు తిన్నారు. అవును, అంటే ఇక చిన్నోళ్ళు కదా వాళ్ళకి సరిపోయింది అన్నట్టు. ఓకే, ఇది కుండలనే వండిల్లట. మరి కుండలో వండింది ఎట్లుంటది ఏందనేది కూడా చూద్దాము. మంచి అరిటాకు కూడా ఇచ్చిర్రు. అమ్మో నాకు ఫుల్ వచ్చింది. నీకు ఫుల్ వచ్చింది? నాకు అది ఫుల్ వచ్చింది. నాకు నువ్వు తీసుకో. ఇది పెట్టకు అండి. అవును నిజమే. అమ్మో ఇప్పుడు బాగా స్మార్ట్ గా తయారైనామంట. రైస్ అయినా రైస్ కుక్కర్లో అట్లా కడిగాడ వేసేస్తే కథం అదే స్విచ్ ఆఫ్ చేసుకొని మరి బియ్యం అయింది కూడా అంటే అన్నం అయింది కూడా మనకు అంతగానం చూడాల్సిన అవసరం లేదు. అప్పుడైతే అన్నం వండుడు అంటే అమ్మో అన్నం వండుడా అని అనిపించేది నాకైతే. నేను పెద్ద అయినాక అన్నం ఎట్లా కూర ఎట్లా వండుతాను అనిపించేది బాగా నాకైతే. ఇప్పుడు అన్ని పరికరాలు వచ్చేసినాయి. ఇక అయితే మనిషికోట అని తీసుకున్నాం కుండ బిర్యానీ. ఈ కుండ బిర్యానీ మనిషికోట తీసుకున్నాం కాబట్టి వాళ్ళు తినలేదు, పిల్లలు తినలేదు. పిల్లలు ఒకటే తిన్నారు, సపరేట్ అన్నారు. సపరేట్ అంటే ఆడతారు క్రికెట్ ఆడని వీళ్ళు. అయితే ఇప్పుడు మేమన్నా ఇది అంటే పూర్తిగా తిందామని చెప్పి ఇది షేర్ చేసుకోబోతాను. ఇప్పుడు ఇది కూడా జోకి పెడతాడు బావా. తెలిసిందా? స్మెల్ అయితే మంచి నెయ్యి వాసన వస్తా ఉన్నది. నెయ్యి వాసన వస్తుంది నాకు. నెయ్యి గింతగానో ఎత్తి ఇష్టం ఉన్నది, కొంచెం వేయాలి. దీనిలో బొర్రిద్దాం. పిల్లలు తినేది మనం తినడం అవుతుంది. కుండలో పెట్టించారు కాబట్టి అంత ఇప్పటికి కూడా మస్తు వేడి ఉంది. పోపు కూడా కుండలనే ఎత్తారు అయితే. ఏమో బాబు మరి అట్లా చికెన్ అంతా కింద ఉన్నది. కుండలు అయితే పొయ్యి మీద పెట్టి మేము చూసినాం. కుండలు అయితే కాలుతుంది. ఒక్కదానికి 210 రూపాయలు కుండతో సహా లేకుంటే 120 రూపాయలు అన్నట్టు. తక్కువకే అయితే ఎంత మంచి ఆరోగ్యం. అది ఎంత మంచి ఆరోగ్యం, తక్కువకే ఆరోగ్యం వచ్చింది. పైసలు తీసుకుంటే ఆరోగ్యం వచ్చిందా లేకుంటే తక్కువకి ఇస్తే ఆరోగ్యం వచ్చింది? లేదు, కుండలు వేసిరు కాబట్టి ఆరోగ్యం వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు గిన్నె జోకినా ఇది అంటే ఒక్క బిర్యానీ వచ్చేసి గిన్నె -100 ఉంది. ఒక బిర్యానీ వచ్చేసి 522 వస్తుంది. అంటే అరకిలో అంటే మనం 250 తీసుకుంటే అయిపోతుంది. ఓకేనా? అంటే మొత్తం 750 తినబోతున్నాం ఛాలెంజ్ కి. ఫస్ట్ నీకు ఎట్లా 260 అన్నట్టు. 260 ఉంచుకోవాలి. నేను మంచి చిన్న చిన్న పీసులు వచ్చినాయి. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. మా ఆయన పంచుడు ఎప్పుడైతుందో అర్థమవుతలేదు. మళ్ళీ కొంచెం ఇస్తాను. 290. ఓకే, ఎవరికైనా కరెక్ట్ జోకాలి, కరెక్ట్ ఉండాలి, సమన్యాయం జరగాలి. పీసులు ఎక్కడెక్కడనో ఉన్నాయి. ఓకే, పీసులు కరెక్ట్ వచ్చినాయి. కొంచెం మాడు అనిపిస్తుంది పీసులు, కానీ నెయ్యి వాసన కమ్మగా ఉన్నాయి. మరి చూద్దాం మరి బాగా గెలుస్తాడా నేను గెలుస్తానా అనేది చూద్దాము. నాకైతే అంటే ఆరోగ్యం అంటే చాలా అన్ని ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మంచిగా మట్టి పాత్రలో వేసిరు కాబట్టి. నాకే స్పైసీ అనిపిస్తుంది. నాకు కూడా స్పైసీ ఎట్లుంటుందో నేను కూడా తినడు కొత్తగా. కాకపోతే సాసులు, కెచప్లు అన్ని ఏదో
పీచప్పులన్నీ బాగానే ఇచ్చిళ్ళు. ఈ సాసులు గ్రేవీ 3 మేమే తినాల్సి వస్తుంది. అంటే ఎట్లాగో 3 తింటాం కావచ్చు. 750 గ్రాములు అంటే ఇదివరకు కేజీ బిర్యానీ తిన్నోళ్ళం. ఈ 350 తినడం ఏం సుతారం కాదు. నువ్వు ఆల్రెడీ కలుపుతాను. లేదు కలపడి ఇది ఏమన్నా పెరగన్నమా? కలపడానికి ఏం లేదు కదా, బిర్యానీ కదా. 2 3 స్టార్ట్. సూపర్ టేస్ట్ ఉంది, మస్తు కమ్మ ఉంది. అయ్యో నేను వేసే సూప్ పోసుకున్నా. మేము ఎప్పుడు తిండిబడి పెట్టుకున్నాం అంటే బయటనే పెట్టాలనుకుంటున్నాము. కాకపోతే వర్షం కారణంగా అది రద్దు అవుతుంది. మొన్న ఒక తిండిబడిలో మేము తింటుంటే వర్షం బాగా వచ్చింది. సడన్గా తిండిబడి మళ్ళీ అప్లోడ్ చేయలే. అంతేనా? సగం ఒక దగ్గర అయిపోతుంది అని చెప్పేసి చెప్పదాకానే అనుకున్నాం. వర్ష ఆగా అన్నది తిండిబడి మధ్యలో నన్ను ఆగమంటుంది. నేను అయినా తిన్నా. ఎందుకంటే ఇంకా తింటున్నప్పుడు మధ్యలో ఆగాలి అని చెప్పి సపరేట్ తిన్నాం. అది అప్లోడ్ చేయలే. ఈ చికెన్ కొంచెం మాడింది, కానీ మాడింది కూడా మస్తు టేస్ట్ అనిపిస్తుంది నములుతుంటే. ఎందుకంటే అది పోసిలు కదా, ఏది నెయ్యి పోసి మళ్ళీ మా ఆయన అంటే అప్పుడప్పుడు తెస్తాడు కదా తందూరి చికెన్ లెగ్ పీస్ అని, ఆ పీసులు కూడా మాడితే కానీ అది వేరే టేస్ట్ ఉంటుంది. ఇది మస్తు వెరైటీ ఉంది, అసలు మంచిగా ఉంది. కమ్మగా ధనం అయితే ఎక్కువ ఉంది, కమ్మగా మంచిగా అనిపిస్తుంది. విన్నర్ 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 మొత్తం తినేసిన. అసలు ఎంత బాగుందంటే అంటే నేను సూపు అసలు ఏది సూప్ కూడా టచ్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే అరటిపండు ఇంకా అరటిపండు తిన్నా నువ్వు. అయితే నాకు తెలిసి వీళ్ళు ఇంట్లోనే చికెన్ వేసి ఇంట్లోనే రైస్ వేసి ఇంట్లోనే ఉడికిస్తున్నట్టున్నారు బావా. ఆ మసాలాలే ఫుల్ అయిపోయినాయి. అసలు ఈ సూపు కలుపుకోవాలని అసలు నాకైతే అనిపించలేదు. నేను ఈ సూప్ మొత్తం వాడుకున్నా. ఏ సూప్ అది? ఈ గ్రేవీ టైప్ది కదా, సూపర్ ఉంది అది. అవునా? మొత్తం వాళ్ళే దీనిలో కలుపుతుంటే చాలా మంచి అనిపించింది. అవును, మంచి పుల్ల పుల్ల బాగుంది. ఏం మాట్లాడకపోయినా బావా, ఏం మాట్లాడతలేవేంది? నేను విన్నింగ్ ఇచ్చేది నాకు తొందరగా కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాయి. కొంచెం అయిపోవాలి కదా. ఏమైపోవాలి? అరిటాక్ కూడా తిన్నానంటావు ఏంది? అరిటాక్ అయిపోవాలి, పళ్ళెం ఏదుంటుంది అయిపోవాలంటావు, మళ్ళీ అరిటాక్ కూడా తినాలంటావు కావచ్చు. అరిటాక్ ఆరోగ్యానికి మంచిది అంటావు కావాలంటే నువ్వు గెలవాలని.
మంచిదట అని నేను గడ్డ ఏదో ఒకటి తినాలని నేను అనుకుంటా. నాన్న బొక్కలు చూడండి, అంటే ఇవి కూడా బొక్కలే, కావాలంటే చూసుకో. అందరు చూసారు అంటే జోకింది అందరూ చూసారు కదా. ఓకే, ఇది బొక్కే. బొక్కే బొక్కే బావా. ఈ బొక్క పొట్టు వచ్చిన ముక్క ఇది ఇంత పెద్ద ముక్క. ఇది ఎందుకు బావా నువ్వు అసలు, అది బొక్క కాదు చెప్పు. బొక్క పొట్టు వచ్చిన ముక్క అట్లుండదు. నువ్వు అరటిపండు తిన్నా ఏమంటావు? లాస్ట్ ఏమంటావు? నేను గెలిచిన అరటిపండు తిన్నాక కూడా నేను ఇచ్చుకోవని ఇట్లా ఇవన్నీ తిన్నా. 1.5 కుండ బిర్యానీ పెట్టుకుని ఈజీగా తినగలిగినాం. అంటే అక్కడ కూడా ఈ కుండలు తీసుకుంటే అంటే రాజావారి కుండ బిర్యానీలా అంటే కుండ బిర్యానీ ఇస్తారు అంటే 150 రూపాయలు అన్నట్టు. మనం ఇంటికి తెచ్చుకుంటే మాత్రం 160 రూపాయలు. ఇక్కడ అక్కడ ఇంటికి తెచ్చుకుంటే 210 రూపాయలు. ఎందుకంటే కుండకి ఛార్జ్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ కుండ తీసుకుపోయే వాళ్ళకి ఇస్తే 30 రూపాయలు ఇస్తారు. 30 రూపాయలు ఇస్తారట. ఫ్యూచర్ లో అది కూడా ఇయర్ కావచ్చు. అదన్నమాట. మేము చూసిన అంటే మేము వీడియో చూసి పోయినాం అక్కడికి. వీడియో చూసి పోయిన దాంట్లో వీడియోలో ఏం చెప్పిల్లంటే ఈ కుండని మళ్ళీ పెట్టారని చెప్పిళ్ళు. ఒక్కసారి వండిందని మళ్ళీ వండరు అని చెప్పిళ్ళు. కానీ వాళ్ళు వంట చేస్తారు. అంటే నేను వీడియో చూసి పోతే ఈ కుండలో మళ్ళీ కూడా వండుతారు. అంటే మళ్ళీ కూడా వంట చేస్తారనమాట. అయినా మనం ఇంటి దగ్గర అయినా చేసుకుంటాం కదా బావ. అంటే అప్పట్లో కూడా కుండలు వాడేటోళ్ళు కదా. కుండలో బిర్యానీ కొండంత ప్రయోజనం అట. బయటనే వంట చేస్తారు. ఇది కుండల్ని పెట్టి కుండల్ని అన్ని మసాలాలు గసాలు అన్ని చల్లి దాని తర్వాత ఒక పీస్ వేసి 2-3 పీసులు అంటే ఇట్లా ఏది మన ఫ్రై పీస్ తీసుకున్నప్పుడు ఎట్లా చిన్న పీసులు ఉంటాయో అట్లా ఫ్రై పీస్ లాగా వేసి దాని తర్వాత వంట చేస్తున్నారు అనమాట. చాలా మంచిగా ఉంటుంది, రుచి మాత్రం మంచిగా ఉంది. ఒక డిఫరెంట్ ఫీల్, నెయ్యి వస్తుంది. అంటే ఈ సాస్ తింటే మంచిగా లేదు. అంటే నార్మల్ చోర్వలాగా ఉన్న సాస్ తింటే మంచిగా లేదు, కానీ గ్రేవీ లాగా ఇచ్చిన సాస్ అయితే చాలా మంచి అనిపించింది దీనిలో. నాకైతే అది కూడా ఇంకా నేనైతే 1.5 తిన్నా కదా, ఇంకా తినాలనిపిస్తాను. మెల్లగా తింటే ఇంకా అంటే ఒక 2 ఈజీగా తింటాం అనిపిస్తుంది. 2 కుండలు అంటే ఇవి ఏ పాటలు నా కడుపుకి అయితే ఇవి సరిపోవు. మరి ఏ పాటలు కదా మనం కిలో ఈజీగా తింటాం కాబట్టి కిలో ఈజీగా తింటాం. అంటే అరకిలో అంటే 2 కలిపి అరకిలో అన్నట్టు. అంటే ఇద్దరం కిలోన్నర తిన్నాం. అంటే ఇద్దరం కలిసి ఫినిష్ చేసేసాం. కొంచెం ఎక్కువ కిలోన్నర కొంచెం ఎక్కువ అవుతుంది. కిలోన్నర ఫినిష్ చేసినాం. మేము మనిషి కిలో తింటాం కదా ఖచ్చితంగా. రైస్ బిర్యానీ అయినా కిలో బిర్యానీ ఈజీగా తింటాం. అట్లాంటి సందర్భంగా ఇది కొంచెం సరిపోలేదు అనిపించింది. కానీ ఓకే, ఇద్దరికి 3 తీసుకుంటే మంచిగా సరిపోతుంది. అక్కడ తింటే మనం ఏమైనా ఎక్కువ వస్తుందేమో తెలియదు. అయితే ఇది కొనుకొచ్చుకొని తినమని అయితే మేము చెప్పాం. కానీ మట్టి పాత్రలో మనం కర్రీ వండుకోవడానికైనా ఏదైనా బిర్యానీ అయినా రైస్ అయినా వండుకొని అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడైతే వాడకం తగ్గించినాం. కానీ ఇప్పుడు కుండలు అమ్మే అంటే పాతకాలంలో ఇట్లా తినేదట, అప్పుడు మంచిది అన్నారు. మరి మాకు కూడా తెలియదు. ఎందుకంటే మేము కూడా అది కూడా ఏం చెప్పలేం కదా. ఎందుకంటే మేమంతా ఏం దీనినే ఉండోళ్ళం కాదు, ఇట్లా తిన్నోళ్ళం కాదు, నిపుణులం కాదు. మా అనుభవాలను మీతో చెప్పుకోవడం అంతే. కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నాం. ప్లాస్టిక్ పాత్రలు ఇదివరకు తీసుకునేది, ఇప్పుడు స్టీల్ పాత్రలు అయితే తీసుకుంటున్నాం. ఎందుకంటే స్టీల్ పాత్రలు తింటే మంచిది. ప్లాస్టిక్ పాత్రలు అంటే మేము తినేది అది బొక్క ప్లేట్ అనుకున్నాం ఇందులో బట్టి. అది బొక్క ప్లేట్ కాదు. మేము ఎన్ని ప్లేట్లు అంటే ఒక 30-40 ప్లేట్లు తీసుకున్నాం. అవన్నీ పలిగిపోయినాయి అసలు. అంటే మేము ఏం అనుకుంటా ఏం ముట్టుకోకుండా వాటి చవే క్రాక్ రావడం జరిగింది, పలిగిపోవడం జరిగింది. మేము ఒరిజినల్ బొక్క ప్లేట్లు తీసుకోలేదు, డిమార్ట్లో తీసుకోవడం జరిగింది. అవన్నీ అంటే చాలా లాస్ అసలు. అది అవి అవంతలు అవే పగిలిపోయినాయి. అసలు స్టీల్ బౌల్ కడిగి స్టాండ్ పెడితే పలిగిపోవడం జరిగింది అనమాట. ఎందుకో మరి ఎందుకో మాకు అసలు చాలా ప్లేట్లు. దాని తర్వాత ఫుడ్ మంచిగా కనబడాలని చెప్పేసి మేము ఆ ప్లేట్ లో తినడం జరిగింది. ఇంకా ఇట్లా ఈ స్టీల్ ప్లేట్లు కూడా తీసుకోవడం జరిగింది అనమాట. ఇవైతే అసలు పగలవు, ఏం కావు, ఎన్ని సంవత్సరాలైనా మంచిగా ఉంటాయి. కానీ ఫుడ్ కనిపిస్తుందో మాకైతే తెలియదు. కానీ ఇది ఇట్లాంటి ఆకులు మెయింటైన్ చేస్తూ ఇట్లా తినాలని చెప్పి అయితే నిర్ణయించుకున్నాం. కనబడకుండా కొంచెం క్షమించండి. ఇదంతా మాట్లాడినా ఇంకా మళ్ళీ నాకు విన్నింగ్ అంటాడా అనడానికి భయం అవుతుంది. గెలిచిన పార్టీగా ఏం చేస్తాం, దీనిలో ఏమొస్తుంది పైసలే ఉన్నాయి. పైసలు ఖచ్చితంగా పోరాడు. నేను పైసలు పెట్టినట్టు తగలదేంది, ఇంకా ఫాస్ట్ గా కష్టం ఎందుకు అంటే ఇప్పుడు నేను ఆస్వాదించుకుంటూ తిన్నా. ఏం కాదు. ఇప్పుడు పోటీ అంటే ఏమో తెచ్చుకున్నా తింటాను. ఇప్పుడు సడన్ గా పోటీ అన్నావు. నేను పొద్దు నుండి నాకు పైసలు కార్కి పైసలు కట్టే రందికి నేను అన్నం సరిగా తినలేదు, అన్నం తినలేదు. నాకు అక్కడికే కడుపు నిండిపోయింది. అంటే రందిలో నేనున్నా. రంది పెద్ద రోగం. నేను రంది పెట్టుకున్నా. అంటే గింత పైసలు ఖర్చు అయినాయి బాధ ఉన్నది. అక్కడ వేసే బిల్లును బట్టి బాధ అనిపించింది. లాస్ట్ కి
మా కారు మళ్ళీ సర్వీసింగ్ చేపించి మంచిగా చేయించడం జరిగింది. కానీ బిల్లు మాత్రం ఎక్కువ కావడం జరిగింది. కొంచెం బాధ లోపల ఉన్నా కానీ బయటికి మాట్లాడడం జరుగుతుంది. 6 సంవత్సరాలే ఖచ్చితంగా కారు సర్వీసింగ్ చేసేటప్పుడు 6 సంవత్సరాలు మనం తిరిగిపోయినా అంటే నాకు 6 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్లు అయింది కాబట్టి వాళ్ళు ఎక్కువ బిల్లు వేయడం జరిగింది. అంటే ఎక్కువ బిల్లు అంటే కావాలని చేయలేదు, అన్ని మారుస్తారట. ఆయిల్ ఫిల్టర్ ఇంకేమేమో బాగానే చెప్పారు కానీ అవన్నీ చెప్పలేను. అవన్నీ మారుస్తారట, అట్లా మార్చడం జరిగింది. ఏమోని ఏదో జరిగింది. ఇదండి సరదా తిండిపోటీ. అక్కడ మాకు కార్ షోరూమ్ దగ్గర కొంతమంది సబ్స్క్రైబర్స్ కలవడం జరిగింది. మా విలేజ్ ఎంకే టీవీలో షార్ట్స్ చూస్తుంటారట. ఇంకా తిండి పోటీలు ఎప్పటికీ అక్క నువ్వు గెలవాలి అని అనుకుంటాం, అన్నయ్యనే గెలుస్తా. బిల్లు ఒక 4,000 తగ్గించడం జరిగింది. మాకు కార్ షోరూమ్ లో కూడా 4,000 బిల్లు తగ్గించడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ కాబట్టి. నిజంగా మా ఎంకే టీవీ ఛానల్ని చూస్తూ మమ్మల్ని అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ అభిమానం అంటే మేము కామెంట్స్ ఉంచాము అని చెప్పేసి కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఎంకే టీవీ మాట పిక్చర్లో కామెంట్స్ ఆన్ చేస్తా ఉన్నాం. ఇంకా అభిమానం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవ్వరు కనబడ్డా మస్తు హ్యాపీగా మాట్లాడడం కానీ ఆ అభిమానం చూపించడం మేము ఎప్పటికి చూస్తుంటాం. ఎప్పటికి టీవీ ఆన్ చేస్తే మీ వీడియోలు పెట్టుకుంటూ ఉంటాం. అట్లా చెప్పడం మాకు నిజంగా మస్తు ఆనందం అనిపిస్తుంది. మస్తు బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అయితే ఉంటారు. మేము వీడియోస్ చేయడానికి మస్తు ఎంకరేజ్మెంట్ అనిపిస్తూ ఉంటుంది. అట్లా కొంచెం ఒక కిలో బూస్ట్ పంపితే మంచిగా అట్లా కార్ షోరూమ్ దగ్గర పలకరించిన ప్రతి సబ్స్క్రైబర్స్ కి కూడా, అంటే చూస్తున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా, అంటే కార్ షోరూమ్ కి కార్ తెచ్చుకోవడానికి నడుచుకుంటా పోయినాం. అప్పుడు కూడా 4 పలకరించారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. కార్ షోరూమ్ దగ్గర కాకుండా అందరికి ఇట్లా చెప్తుంటే మస్తు ఆనందం అనిపిస్తూ ఉంటుంది. మేము ఫుల్ నవ్వుకుంటా ఉంటాం. ఇంకా ఒక దాని గురించి కోమాలకు పోయి ఆ వీడియో గురించి కూడా మాట్లాడడం అట్లా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మన వీడియోలు మన దగ్గర అంటే మనం తీసిన వీడియోలు మన దగ్గర మాట్లాడితే అంటే మా దగ్గర మాట్లాడితే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అది అయ్యో నేను ఆలోచించింది మళ్ళీ చెప్తులు అని నాకైతే ఆ ఫీల్ కలుగుతుంది అన్నట్టు. అట్లా ఆ ప్రేమకి అభిమానానికి ఎప్పటికీ మేము కృతజ్ఞులై ఉంటాము. ఇక చేయడిపోతాను చేయగలుగుతాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీరు గెలిచిన